నమస్కారం, నేను అజ్మత్ అలీ. మీరు చూస్తున్నది ఏఎన్ఎస్ న్యూస్. రోజు గణేష్ ఉత్సవాల సన్నాహకంగా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ వైపు నుండి నూర్ కాన్వర్షస్ వరకు ఎర్రగడ్డలో బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, బాలానగర్ ఏసీపీ జి హనుమంతరావు, సనత్ నగర్ ఎస్హెచ్ఓ శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐ సురేష్ లేదా సొసైటీ సభ్యులందరితో సమావేశం జరిగింది. సనత్ నగర్ కు చెందిన గణేష్ పందేలు కూడా ఉన్నారు. లేకుండా ఎవరైతే విఘ్నాలు కనపడుతున్నాడో ఆయన కార్యక్రమానికి విఘ్నాలు లేకుండా చూడడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మీరందరూ కూడా పాజిటివ్ సైడ్ లో థింక్ చేసి, ఇప్పటిదాకా మా ట్రాఫిక్ ఏసీపీ గారు, మా ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే అది మనం ముఖ్యంగా మనందరం కూడా మనం ఏ కార్యక్రమమైనా చూసుకోవచ్చు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు, ఎంతైనా ఆనందించవచ్చు. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం, మనందరం ఒక టీం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటితో పాటు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఈ పండుగ జరిగేటప్పుడు ఏం పాటించాలి, మనం అందరూ కలుపుకొని పోవాలి, మనం ఈ మండపాన్ని ఏ రకంగా కట్టుకోవాలి, ఇతరులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయం. మనం పండుగ జరుపుకుంటున్నాము అంటే చోట ఇబ్బంది పెట్టాలా? పండుగ ఉద్దేశం ఏంటి? 10 మంది కలవాలి, 10 మంది మనం కలుపుకోవాలి. ప్రాంతాల నుంచి, వివిధ వయసుల నుంచి వచ్చినటువంటి నిర్వాహకులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ స్వాగతం, నమస్కారం. మనం ప్రతి సంవత్సరం ఇది నిర్వహించుకునే పండుగనే, కానీ ప్రత్యేకంగా ఎందుకు దీనికోసం ఇన్నిసార్లు ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటా ఉంటాం, దాని నిర్వహణ ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలి, మరి ఎక్కడ అభ్యంతరాలు వస్తున్నాయి, ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అనే విషయాలను మనం పరిశీలించుకుంటూ, ఇందులో మీలో ఇప్పుడు కొంతమంది చెప్పినటువంటి విషయాలు అంటే ఎంతో ఆదర్శ. ఈరోజు బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఆర్గనైజర్స్ అందరినీ పిలిచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి బాలానగర్ జోన్లో ఉన్నటువంటి అధికారులందరూ రావడం జరిగింది, పోలీస్ అధికారులు. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. వాళ్ళందరితోటి కలిపి ఆర్గనైజర్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు మేము తీసుకోవడం జరిగింది. ఆర్గనైజర్స్కి పోలీస్ తరఫు నుంచి, మిగతా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం అవసరం అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. దానికి తోడు మా సిపి గారి ఆదేశాల మేరకు, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు వాళ్ళకి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఎలా జరుపుకోవాలనేది కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా పర్యావరణ హితానికి సంబంధించి పర్యావరణ హితంగా ఎలా జరుపుకోవాలనేది కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి.